చేసినవాడు నాతో ఉన్నాడు, ఆశ్చర్యంగా నన్ను నడిపిస్తున్నాడు. అద్భుతములు చేసినవాడు నాతో ఉన్నాడు, ఆశ్చర్యంగా నన్ను నడిపిస్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ప్రతి బుధవారం సాయంత్రం 7 గంటలకు యేసులో ఎదిగే కుటుంబం అనే కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడం చాలా సంతోషం. ప్రతి వారం కుటుంబంలో ఎవరు ఎలా ఉండాలి, ఎలా ఉండే దేవుడు దీవిస్తారు, యవ్వన పిల్లలు ఎలా ఉండాలి, చిన్నపిల్లలు ఎలా పెంచాలి, భార్యాభర్త మధ్యలో ప్రార్థన జీవితం ఎలా ఉండాలి, ఇలా 1 by 1 చూస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది బలపడి ఆ కుటుంబ జీవితాలని మార్చుకుంటున్నారు. దేవుడు తట్టు తిరిగి దేవుని ఆరాధిస్తున్నారు. ఇప్పుడు మనకు దేవుడు ఇచ్చిన ఒక వాగ్దానము, ఎబేసీ పత్రిక 6:3, నీకు మేలు కలిగినట్లు తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు మీరు భూమి మీద ఎలా ఉంటావు, దీర్ఘాయుసు కలిగి ఉంటావు. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, మన ప్రతి ఒక్కరిని దేవుడు చూసి చెప్తున్నారు, తల్లిదండ్రులని సన్మానించుము. ఈరోజు సన్మానించమంటే ఎలాగే, చిన్నతనం నుండి మీకు తల్లిదండ్రులు ఉన్నంత వరకు మీరేం చేయాలి, ఎంత పెద్దవారైనా సరే మీకు తల్లిదండ్రులు ఉన్నారంటే గౌరవించాలి. ఏదో మనము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనల్ని చదివించారు, తర్వాత మనకు జాబ్ వచ్చింది, మ్యారేజ్ అయిందని మనం సపరేట్ కాపురం చేసుకుంటున్నామే, ఇంకా తల్లిదండ్రులు మంచిగానే ఉన్నారే అని వాళ్ళని వదిలిపెట్టకూడదు. కావలసిన అవసరాలన్నీ తీర్చవలసిన బాధ్యత దేవుడు మనకి ఇచ్చారు. మీలో ఎంతమంది ఆ బాధ్యత నిర్వహిస్తున్నారు, మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ప్రియమైన దేవుని జనాంగం, ఇక్కడ ఏం చూపడుతుంది, మీ తండ్రిని తల్లిని గౌరవించుము, అప్పుడు మీరు ఎలా ఉంటారంట, దీర్ఘాయుసు కలిగి ఉంటారంట. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, నంబర్ 1, మేలు కలిగినట్లు తల్లిదండ్రుల్ని సన్మానించుము. ఇప్పుడు చిన్నపిల్లల వరకు మనము సన్మానిస్తున్నాము. తండ్రి వల్లనే నేను జాబ్ వచ్చింది, తల్లి వల్లనే నాకు జాబ్ వచ్చింది, లేకుంటే ఏ గ్రేడ్ బి గ్రేడ్ చదువుతున్నాను, ఈరోజు మన అవసరాలన్నీ తీరుస్తున్నారు అని మంచి డాడీ మంచి మమ్మీ అంటున్నాం మనము. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ భార్య మాటలు విని భర్త మాటలు విని భార్య వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని కన్నీరు సముద్రంలో ములిగేసి సిటీలోకి వెళ్ళి సంసారం చేస్తున్నాము. వారు అక్కడ నా కొడుకుని చూడాలి, నా కూతురి పిల్లల్ని నేను ఎత్తుకోవాలి అని ఆశపడుతున్నారు. కానీ ఇక్కడ మనము సిటీలో నంబర్ 1 కాలేజీలో నంబర్ 1 స్కూల్లో నా పిల్లల్ని చదివించాలని సిటీలో పెద్ద జాబులు చేసుకొని మనము తల్లిదండ్రులను అసలే పట్టించుకోవడం లేదు. బ్రదర్ అండ్ సిస్టర్, మీ తల్లిదండ్రులని వారు ఉన్నంత వరకు మీరు గౌరవించుడి, వారి అవసరాలు తీర్చుడి. నాట్ ఓన్లీ దాట్, వాళ్ళని ప్రేమించుడి. ఫోన్ చేసి ప్రతిరోజు ఫోన్ చేసి ఎలా ఉన్నారమ్మా, ఎలా ఉన్నారు అయ్యా, ఎలా ఉన్నారు నానా అని మీరు అడిగితే ఆశీర్వాదం కలుగుతుంది మీకు. నా కొడుకు మంచిగా ఉన్నారు, నన్ను అడిగారు, తిన్నారని అడిగారు, స్తోత్రం ఏం తిన్నారని అడిగారు అని వాళ్ళు సంతోషపడతారు. మనం తల్లిదండ్రుల గురించి చెప్పాలంటే, తల్లి ప్రసవ సమయంలో డాక్టర్ చెప్తారంట, కదలకూడదు, అలాగ స్ట్రైట్గా ఉండాలని. కదిలితేనే అమ్మకు సుఖంలాగా కనిపిస్తుంది. ఆ ప్రసవ టైంలో ఉమ్మనీరు పిల్లలు తాగేస్తారని ఆ తల్లి అంత ప్రసవ వేదనలో కూడా మన కొరకు, నేను ఒక పాపాని ఒక బాబుని కన్నపోతున్నాను, నాకు ఒక లోకంలో ఒక సృష్టిని సృష్టించి ఉన్నానని ఎంతగానో సంతోషంగా సహించుకొని, అప్పుడు నుండి మల విసర్జన మధ్యలో స్తోత్రం యూరిన్ మధ్యలో ఎంత కంపున్నా కూడా అది పక్కన పెట్టుకొని భోజనం చేస్తూనే ఉంటారు. ఎంతో కష్టపడి మనల్ని పెంచారు. ఎంత అయినా కూడా నా పిల్ల ఇలా ఉన్నది, ఇలాగ దుర్వాసన వస్తుంది, ఇలాగే నా పిల్ల ఇలాగే అస్సలే చెప్పరు తల్లిదండ్రులు. ఎంత అయినా కూడా
సగించుకొని నా పిల్లలు ఇలా అవుతారు, ఈ రోజులో ఇలా నడుస్తారు, ఇలాగ స్కూల్కి వెళ్తారు, ఇలా చర్చికి వెళ్తారు, ఇలాగ దేవుళ్ళు ఉంటారు, ఇలాగ నన్ను పోషిస్తారు, నన్ను కాపాడుతారు అని ఎంతగానో ప్రయాసపడి ప్రతిరోజు తనకు లేకుండా కూడా ఆ పిల్లలకి ఇస్తారు. త్యాగం అంటే తండ్రి త్యాగం అంటే ఎలాగంటే తనకు లేకుండా కూడా భార్య పిల్లలకి ఇచ్చి ఆయన అలాగనే ఆకలితో పండుకుంటారు. అలాగనే పిల్లలకు కూడా ఎన్నో కొనుక్కొని వచ్చినా కూడా వీళ్ళకి దొరకలేని పరిస్థితుల్లో కూడా ఏం చేస్తారు, చాలా సంతోషంగా అది నా పిల్ల తిన్నారని చాలా సంతోషపడతారు. అట్లాగే ఎన్నో కొట్టినా తిట్టినా, ఏ తప్పులు చేసినా, ఏ దొంగతనం చేసినా, ఏదో పొరపాటుగా ఏమైనా కలిగినా కూడా నా కుమార్తె నా కూతురి అలాగ చేయలేదని మీ పక్షంగా ఉండి మాట్లాడి మిమ్మల్ని పెంచిన తల్లిదండ్రుల్ని ఏం చేయాలంట, గౌరవించాలి. చాలా ఉన్నది చెప్పాలంటే. తల్లిదండ్రులు మీరు గౌరవించండి, మేలు కలిగినట్లు మీరు గౌరవించుడి. మేలంటే మీ కుటుంబ జీవితంలో మీరు మ్యారేజ్ చేసిన తర్వాత భార్య భర్త మధ్యలో సంతోష సమాధానం నెమ్మది ఉండడానికి, మీ జాబ్ విషయంలో మేలంటే మీ ఆర్థిక పరిస్థితిలో, మేలంటే మీ కుటుంబంలో స్తోత్రం మంచి కార్యం జరగడానికి, మేలంటే ఫ్రెండ్షిప్ మధ్యలో, శత్రు మధ్యలో, ఇదన్నీ మేలుకి గుర్తుగా కనబడుతుంది. ప్రియమైన బ్రదర్ అండ్ సిస్టర్, మీరు కూడా ఆ మేలు కలిగినట్లే దేవుడా నన్ను నడిపించండి అయ్యా అని చెప్పండి. శాపములో పెద్ద శాపం ఏంటంటే దేవుని యొక్క శాపం. 6 విధమైన శాపాలు బైబిల్లో చెప్పబడుతుంది. ధర్మశాస్త్రమును ఆజ్ఞలు మితిమీరితే శాపం, ఆ పండు తింటే శాపం, తనకు తానే ఇశ్రాయేలు జనం శపించుకున్నారు. ఆ విధవరాలు చెప్తున్నారు, ఇద నేను ఈ రొట్టెని నేను నా కొడుకుని తిని చనిపోబోతున్నాము శాపం. ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నారు, ఈయన సిలువేలో కొట్టండి, ఈయన శాపం మా మీద మా పిల్లల మీద వచ్చిన కాకుండా శాపం. తానే శపించుకుంటున్నారు. ఇలాగనే తల్లిదండ్రుల యొక్క కన్నీరు మీకు ఒక శాపకరంగా మారకుండా వాళ్ళని గౌరవించుడి, వాళ్ళని సన్మానించుడి, వాళ్ళకి అవసరాలు తీర్చండి. వాళ్ళ హార్లిక్సా, బూస్టా, బోల్మిటావా, కాంబ్లైనా, పాల, వాళ్ళకి తగిన పుష్కలమైన మెత్తైన స్తోత్రం వాళ్ళు అప్పుడప్పుడు కొద్దిగా తినే పదార్థములు మీకు తెలుసు కొన్ని పెట్టి వాళ్ళని సంతోషించేలాగా చేయండి. అది పెద్ద ఆశీర్వాదం. ఇంటి అద్దె కట్టాలి, ఈఎంఐ కట్టాలి, బైక్ బిల్లు కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, కేబుల్ బిల్లు కట్టాలి, మొబైల్ బిల్లు కట్టాలి, స్కూల్ బిల్లు కట్టాలి. అయ్యో ఎన్నో ఈఎంఐ ఉన్నది, నాకు ఈ తల్లిదండ్రులు ఎలా చూడగలనంటే అది మీకు ఆశీర్వాదకరం కాదు, అది శాపకరంగా అవుతుంది. ఇదన్నీ స్తోత్రం తల్లిదండ్రులకు మీరు చేసినట్లయితే తప్పకుండా ఆశీర్వదించబడతారు. రెండవది, భూమి మీద దీర్ఘాయుసు వచ్చినట్లు కూడా మీరు వాళ్ళని ఘనపరచాలి. ప్రపంచంలో ఎక్కడైనా ఉండొచ్చు, మీరు ఒక ఫోన్ కాల్ చేసి, ఒక వీడియో కాల్ చేసి, మమ్మీ ఎలా ఉన్నారు, డాడీ ఎలా ఉన్నారు, ఆరోగ్యం చూసుకోండి, బాగలేకపోతే నా పలానా ఆసుపత్రికి వెళ్ళండి అని వాళ్ళని ప్రేమతో పలకరించండి. అట్లాగే మీరు పలకరించక దేవుని ప్రేమ వారిలో నుండి దీవెనకరంగా మారుతుంది. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. నేను కూడా నా మమ్మీ ఇప్పటివరకు ఎన్నో సందర్భంలో మేము సింగపూర్కి 25 సార్లు వెళ్ళి వచ్చాము. సింగపూర్, మలేషియాకు మా మమ్మీని తీసుకొని వెళ్ళాను 25 సార్లు. ఎందుకైతే చెప్తున్నానంటే మమ్మీకి ఈరోజు కూడా నేను బట్టలు వాష్ చేసి ఇస్తాను. ఈరోజు కూడా అమ్మకు అవసరమైన ఏమి కావాలో అడిగి నేనే బలవంతంగా స్తోత్రం తినిపిస్తాను. తల్లిదండ్రులకు కనపరచండి, మీరు దీర్ఘాయుస్సును పొందుతారు, ఆశీర్వదించబడతారు. ఆమేన్. ప్రార్థన చేస్తామా? పరలోకపు గొప్ప తండ్రి, మహిమగల యేసయ్యా, జాలిగల దైవమా, గొప్ప తండ్రి, ఈ ప్రార్థన ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి మీ అభిషేకమును కుమ్మరించండి. తల్లిదండ్రులను కనపరచడానికి కృప ఇంకా మేలుకు మేలు దయచేయండి ప్రభువా. ఎలా విధ పరిస్థితులన్నీ మార్చండి తండ్రి. మీ అభిషేకం చేత ఓ పిల్లల్ని నింపండి అయ్యా.
తల్లిదండ్రులుగా ఉన్న వృద్ధాప్యములో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడా ఆయుస్సుతో సుగముతో బలముతో నడిపించండి. ఓ ఆరోగ్యం ఇవ్వండి, దీర్ఘాయుస్సు ఇవ్వండి ప్రభువా. అలాగనే అయ్యా తల్లిదండ్రులు కనపరచకుండా వాళ్ళని హేళన చేసి వాళ్ళు చదవలేదు, వారికి ఏం తెలీదు, వారిని ఇక్కడ తీసుకురాకూడదు, వారిని అలాగనే ఉండాలి, ఆ క్రమంలో ఉండి వాళ్ళ మరణ వరకు అక్కడే ఉండాలని హల్లెలూయా కంట్రోల్లో పెట్టి ఉన్న എല്ലാ దురాత్మలు మారిపోయి వారిని దేవుడా మంచి అభిషేకముతో బలముతో ఆరోగ్యముతో దేవుడా స్తోత్రం ఘనతతో మంచిగా సంతోషంగా ఉండడానికి కృప దయచేయండి. నీ నామ మాత్రం మయపడానికి సహాయం చేయండి. ఈ గొప్ప నామ మయపడబోతడానికి స్తోత్రం, అభిషేకం చేత నింపబడబోతడానికి స్తోత్రం. దేవుడా స్తోత్రం కనపరిచే అభిషేకం దయచేయండి ప్రభువా. అందరి మధ్యలో దేవునికి ఆత్మ దిగి వచ్చినట్లు చేయండి ప్రభువా. యేసయ్యా శ్రేష్టమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా పరలోకపు గొప్ప తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అందరికీ తెలియపరచండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు.